ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నపై నిప్పులు చెరిగారు. జిల్లా కేంద్రంలో జరిగినటువంటి మరాఠీ బంధువుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతం వెనుకబాటుకు జోగు రామన్నే కారణమన్నారు. మరాఠీల కడుపు కొడుతూ జోగు రామన్న కడుపు నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మరాఠా బంధువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మరాఠా ప్రజలు పాల్గొన్నారు. మరాఠీ ప్రజలు భక్తికి పెట్టింది పేరు అని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. మరాఠీ సమాజంలో విద్యార్థులు ఉన్నత చదువుల వైపు తీసుకెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఆదిలాబాద్లోని మరాఠీ పిల్లలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందాలని కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. పేదరికం నిర్మూలనకు విద్య ఒక్కటే ఉన్నతమైన మార్గమని తెలిపారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు విద్యను అభ్యసించాలని, చదివించాలని, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తోచిన సాయం చేస్తారని కంది శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మరాఠా బంధువులందరికీ నా నమస్కారం. మరాఠా బంధువులు చాలా కష్టజీవులు. మరాఠా సమాజంలో ఉన్నటువంటి 90% పైగా బాగా కష్టపడి పనిచేసే రైతులు. మరాఠా పిల్లల్ని నేను ఒకటి మీరందరూ దయచేసి గమనించాలా, మన మరాఠా సమాజంలో ఇంకా పిల్లల్ని చదివిపియాల్సినంత చదివిస్తలేం మనం. మన మరాఠా పిల్లలు ఇంకా బాగా చదువుకొని బెంగళూరులో, హైదరాబాద్లో, పూణేలో, నాగ్పూర్లో, ముంబైలో, ఢిల్లీలో, కోల్కతా, మన దేశంలో ఉన్న అన్ని పట్టణాలలో మన ఆదిలాబాద్ పిల్లలు జాబులు చేయాలి. మంచి మంచి జాబులు చేయాలా, గొప్ప గొప్ప జాబులు చేయాలి మన పిల్లలు. అట్లనే అమెరికా, యూరప్, బ్రిటన్, జపాన్, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి, ఫ్రాన్స్, జర్మనీ లాంటి పెద్ద పెద్ద దేశాలకి పోవాలా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా. మన మరాఠా పిల్లలందరినీ గట్టిగా చదివించాలి. అందుకోసం చదివిస్తారా? మరాఠా పిల్లలు ఎవరైనా అమెరికా పోవాలనుకున్నా, జర్మనీ, ఫ్రాన్స్ పోవాలనుకున్నా, లేదా మన దేశంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే లాంటి నగరాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎలా డెవలప్ కావాలా అని మీ పిల్లలకి ఎవరికైనా సమస్యలు ఉంటే, మీ ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలనుకుంటే నా దగ్గరికి తీసుకురండి, నేను సహాయం చేస్తాను. తన విద్యాభ్యాస జీవితాన్ని ఆత్మీయ సమ్మేళనంలో మరాఠీ బంధువులతో పంచుకున్న కంది శ్రీనివాసరెడ్డి కఠిన పేదరికం అనుభవించిన వారిగా గుర్తు చేసుకున్నారు. తన తల్లిదండ్రులు కష్టపడి చదివించారన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగిందని, 2009లో MBA పూర్తయిన తరువాత అమెరికాలో MS పూర్తి చేశానని చెప్పారు. MS చదువుతున్న సమయంలోనే 7 కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయని తెలిపారు. తన 24 ఏండ్ల వయసులోనే సంవత్సరానికి 1,35,00,000 రూపాయలు మొట్టమొదటి జీతం పొందారని చెప్పారు కంది శ్రీనివాసరెడ్డి. చాలా సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన తాను ఉన్నత చదువులు చదివానని, చివరికి పుట్టిన ఊరికే మళ్లీ వచ్చానన్నారు. ప్రస్తుతం అమెరికాలో తన కంపెనీలు 865 కోట్ల రూపాయల టర్నోవర్తో కొనసాగుతున్నాయని కంది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. చదువు వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన. మా నాన్నకు 8 ఎకరాల భూమి ఉండే. 8 ఎకరాలు. మా ఊరు ఇక్కడ హస్నాపూర్ గ్రామం, ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా నాన్న ఇప్పటికీ వ్యవసాయం చేపిస్తారు. ఎడ్లు, కసలం అన్నిగా. వ్యవసాయం అంటే నిఖాస్ అయినటువంటి వ్యవసాయదారుడు. మేమిద్దరం అన్నదమ్ములం ఉంటుంది. మా ఇద్దరిని కూడా బాగా చదివిపించింది ఆయన. నేను ఇప్పుడు ఇండియాలో ఇక్కడ 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన. మళ్ళీ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, 6th నుంచి 12th వరకు జవహర్ విద్యాలయంలో చదువుకున్నా. MBA పూర్తి చేసిన, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA చదువుకున్నా. ఇండియాలోనే హైదరాబాద్ లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన, హైదరాబాద్ లోనే MBA పూర్తి చేసిన. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత ఫేమస్ మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను MS ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్నా. మా నాన్న కూడా అట్లే కష్టపడి చదివిపిస్తే అమెరికాలో ఒక వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీలో, మిజోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు సీట్ వస్తే, అక్కడ చదువుకోవాలంటే దాదాపు 1,20,00,000 కావాలి. 85% స్కాలర్షిప్ వచ్చింది. 15% నేను ఫీజు పే చేయాలి. ఆ ఫీజు పే చేయడానికి డబ్బులు కూడా మా ఫాదర్ దగ్గర పూర్తిగా లేకుండా, మా నాన్న దగ్గర. నేను వెళ్ళి బ్యాంకు లోన్ తీసుకొని చదువుకొని అక్కడ
అక్కడ ఎంఎస్ పూర్తి చేసి, నేను ఎంఎస్ పూర్తి చేయగానే దాదాపుగా 7 కంపెనీలలో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. 7 కంపెనీలు నాకు జాబ్ ఇస్తామని వచ్చినాయి. 7 కంపెనీస్ వచ్చిన తర్వాత అందులో ఒక అతిపెద్ద కంపెనీలో జాబ్ తీసుకొని నా మొట్టమొదటి జీతం 1.35 crores, 1,35,00,000 సంవత్సరానికి ఫస్ట్ జీతం నాది. అమెరికాలో చదువుకొని అక్కడే జాబ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇప్పటికి మన కంపెనీలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇప్పుడు మన కంపెనీ 865 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. మన కంపెనీ ఇప్పుడు 865 crores. తన అమ్మమ్మ వాళ్ళ ఊరు ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం కొత్తూరు గ్రామంలో మరాఠా సమాజ్ ఉండేదని, తన చిన్న వయసులో మరాఠా సమాజ్ ఆయమ్మని పెంచిందని గుర్తు చేసుకున్నారు. మరాఠా ప్రజలు కష్టపడే తత్వం ఉంటుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసేందుకే అమెరికా నుంచి వచ్చానన్నారు. మరాఠీ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదివాసీ గిరిజన జిల్లా అయిన ఆదిలాబాద్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో ఫ్యాక్టరీలు రావాలని, ఉత్పత్తి సాధక సంస్థలు ఆదిలాబాద్ జిల్లాలో నెలకొల్పాలని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మరాఠా సమాజ్ ఉంటుండే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొత్తూరు గ్రామం అని తలమడుగు మండల్. అక్కడ బారే మరాఠా సమాజ్ ఉంటుండే. వాళ్ళందరితో నేను చూసి నన్ను చిన్నప్పుడు ఒక ఆయమ్మ కూడా మరాఠా సమాజ్ ఆయమ్మనే నన్ను చిన్నప్పుడు పెంచింది. ఇప్పటికి ఉన్నది ఆమె, కొత్తూరులో బతికింది ఆమె. అంటే మనం అట్లా గ్రామాలలో కలిసిమెలిసి ఉంటాం అన్నదమ్ముల్లాగా, అవునా? అన్ని గ్రామాలల్లో పల్లెలల్లో ఆ మరాఠా సమాజ్ కష్టపడే తత్వంతోనే మీరు ఈ స్థాయికి వచ్చిండ్రు. ఆ తర్వాత నేను ఆదిలాబాద్కి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి నేను వచ్చిన. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా. ఆదిలాబాద్కి మనం ఎంత అభివృద్ధి చేసుకోవాలంటే, ఎంతో అభివృద్ధి చేసుకుంటే మనం ఇంత స్థాయికి వస్తామంటే, ఇక్కడికి అనేక పరిశ్రమల్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సాఫ్ట్వేర్ పరిశ్రమల్ని, లేదా సెమీ కండక్టర్ల పరిశ్రమని, లేదా ఆహార వస్తువుల ఉత్పత్తి సంస్థల్ని, లేదా టీవీల్ని ఉత్పత్తి చేసే సంస్థ, లేదా ఫోన్లని ఉత్పత్తి చేసే సంస్థల్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మన ఆదిలాబాద్. ఎంతో మంది మరాఠా ప్రజలకు సరైన ఇండ్లు లేవని, అనేక మంది ప్రజలకు పెన్షన్లు వస్తలేవన్నారు. పేద ప్రజలకు రేషన్ కార్డులు లేవని, స్కాలర్షిప్లు ఇస్తలేరన్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే జోగురామన్న మరాఠా సమాజ్ను విస్మరించారన్నారు. మరాఠీల అభ్యున్నతికి జోగురామన్న ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే జోగురామన్న నేతృత్వంలో ఒక్క మరాఠీ పేదవాడికి కూడా రేషన్ కార్డులు లేవని, పెన్షన్లు గాని, స్కాలర్షిప్లు గాని ఇప్పించే ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. ₹1,00,000 రుణం మాఫీ చేస్తానని చెప్పి మర్చిపోయారన్నారు. 9 ఏళ్ల నుంచి ఆదిలాబాద్లోని మరాఠీ ప్రజలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. మోసపూరితమైన మాటలకు జోగురామన్న కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్న జోగురామన్న ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి విద్యార్థులు నట్టేటా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సబ్సిడీ మీద లోన్లు ఇచ్చేవారని, ప్రస్తుతం అవి ఇచ్చేవారే లేరన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు ఉన్నారు మరాఠా సమాజ్ వాళ్ళు. చాలా మందికి ఇండ్లు లేవు, అర్హులే చాలా మందికి ఇండ్లు లేవు, చాలా మందికి పింఛన్లు వస్తలేవు, చాలా మందికి రేషన్ కార్డులు లేవు. నేను ఊర్లలోకి వెళ్తుంటే నాకు చాలా మంది చెప్తారు, పింఛన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఇండ్లు లేవు, మరాఠా పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తలేరు. నేను ఇప్పుడు చెప్తున్నా, మీ అందరికీ విజ్ఞప్తి చెప్తున్నా, జోగురామన్న గారు 15 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదిలాబాద్ వెనుకబడడానికి, మరాఠా సమాజ్ వెనుకబడడానికి పూర్తిగా జోగురామన్ననే కారణం. ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్తున్నా, జోగురామన్న గారు మరాఠా సమాజ్ ని విస్మరించిండు. మరాఠా సమాజ్కి ఏం చేయలే. 4 ఏళ్ల నుంచి ఒక్క మరాఠా సమాజ్ పిల్లనికైనా రేషన్ కార్డు వచ్చిందా? 4 ఏళ్ల నుంచి యారవడ్డోళ్ళకి రేషన్ కార్డులు ఇస్తలేడు. ఒక్క మరాఠా సమాజ్ బిడ్డకైనా స్కాలర్షిప్ ఇచ్చిందా 4 ఏళ్లలో? ఒక్క పిల్లనికైనా? మరాఠా సమాజ్ లా భూమి లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఒక్క లోన్ అని ఇప్పించిండ జోగురామన్న? సబ్సిడీ మీద లోను, ఒక్క లోన్ కూడా ఇప్పియలే జోగురామన్న గారు. లోన్లు ఇప్పియలే, అర్హులైన పేదలకు పింఛన్లు ఇప్పిస్తలేడు, యారవడ్డోళ్ళకి రేషన్ కార్డు ఇప్పిస్తలేడు, చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్ ఇప్పిస్తలేడు. ₹1,00,000 రుణమాఫీ చేస్తానికి గెలిచిండా? ఒక్క ₹1,00,000 రుణమాఫీ అయిందా? చెప్పండి, అయిందా? ఎవరికైనా అయిందా ₹1,00,000 రుణమాఫీ? ఇండ్లు అయితే 9 ఏళ్లల్లా జోగురామన్న గారు గత 9 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. 9 ఏళ్లల్లా 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిండు, 4 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ 9 ఏళ్ల జోగురామన్న గారు ఒక్క ఇల్లు కూడా పెట్టలే మరాఠా గ్రామాలలో, ఒక్క ఇల్లు. ఇంత పాపమా? జోగురామన్న గారు మోసాల మీద మోసాలు చేసి, హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసుట్లో జోగురామన్న గారు నంబర్ 1.
నంబర్ 1 మోసపూరితమైన హామీలు ఇవ్వడంలో జోగు రామన్న గారు నంబర్ 1. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాను గెలిచిండు, కరెక్టేనా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాడు. మళ్ళీ ఇంకా అన్నిటికంటే పెద్ద మోసం ఏం తెలుసా? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాడు, ప్రతి నెల ఇస్తానడా లేదా? నేను చెప్పలేదు, జోగు రామన్న గారే చెప్పిండు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాడు. అది మోసమే. 15 ఏళ్ల నుంచి మనల్ని వెనుకబడేసింది. ఆదిలాబాద్ వెనుకబడడానికి కారణం కేవలం జోగు రామన్న గారే. జోగు రామన్న గారే మోసపూరితమైన హామీలతోని గెలిచి ఆ తర్వాత ఓట్లు వేయించుకొని 5 ఏళ్ల తర్వాత మళ్ళా మీకు 5 ఏళ్ల వరకు కంటికి కనిపించలేడు ఆయన. ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం జోగు రామన్నని విమర్శించారు కంది శ్రీనివాసరెడ్డి. శంకుస్థాపనకు పోలీసులతో వచ్చి కొబ్బరికాయలు కొట్టి పారిపోతుంటాడని, ఆ పనులు పూర్తయ్యే అవకాశమే లేదన్నారు. మోసకారి మాటలతోని ఓట్లు వేయించుకుని మళ్లీ కనిపిస్తలేరన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఆయన కడుపు నింపుకుంటున్నారని, ఆదిలాబాద్ ప్రజల కడుపును ఎండబెడుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. పేద ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి 100 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకుంటున్నారని, ప్రజలకు మాత్రం గాలికి వదిలేశారంటూ కంది శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. 15 ఏళ్ల నుంచి నమ్మిన ప్రజలు నట్టేటా ముంచుండని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళా మీకు 5 ఏళ్ల వరకు కంటికి కనిపించలేడు ఆయన. ఊర్లో కూడా 10 మంది 100 మంది పోలీసు వాళ్ళని వెంటేసుకొని వస్తాడు, కొబ్బరికాయ కొడతాడు. ఇక పని అట్లే ఉంటది. ఎన్నేళ్ళైనా పారిపోతాడు. ఇంకా ఆయన కొబ్బరికాయ కొట్టుడు, పారిపోకుడు. జోగురామన్న గారు ఆదిలాబాద్ ప్రజలు, అమాయకమైన ప్రజలు మీ మోసపూరితమైన హామీల్ని నమ్మి మిమ్మల్ని 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిండ్రు, ఒకసారి మంత్రి చేసిండ్రు. మీరు ఆదిలాబాద్ని వెనుకబడేసింది మీరే. జోగు రామన్న గారే వెనుకబడేసిండ్రు. పొత్తులు లేస్తే మోసపూరితమైన హామీలు. ఆయన 100 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటుండు. ప్రజలు ఎటన్నా గంగలో పోని అంటుండే. ఇదేనా పద్ధతి? 15 ఏళ్ల నుంచి నమ్మిన ప్రజల్ని ఇట్లా మోసం చేస్తే ఎంత దారుణమే. కంది సీనన్న మనకున్నాడు. ఆదిలాబాద్ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలన్నారు. ఈసారి కంది శ్రీనన్న ఉన్నాడని మరాఠీ ప్రజలకు ఇండ్లు కట్టిస్తానన్నారు. రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు లేని వారికి పెన్షన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ అభివృద్ధిని దగ్గరుండి మరీ చేపిస్తానన్నారు. జోగు రామన్నతో సాధ్యం కాని పనులన్నీ తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు ఆయన. అయ్యా ఎమ్మెల్యే గారు అని ప్రజలు తమ సమస్యలను జోగు రామన్నకు మొరపెట్టుకుంటున్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా కుంభకర్ణ నిద్రపోతూ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి పేద ప్రజలు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరాఠీ పల్లెల్లో బీజేపీ జెండా ఎగిరితేనే బతుకులు బాగుపడతాయన్నారు కంది శ్రీనివాసరెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 కిలోమీటర్ల లోతున బొంద పెట్టాలన్నారు కంది. బీజేపీ ప్రభుత్వంతోనే పేద ప్రజలు బతుకుల్లో వెలుగులు వస్తాయని చెప్పారు. కంది సీనన్న మనకున్నాడు. జోగు రామన్న గారు మీకు చేతనైతే లేదు కదా, నేను దగ్గరుండి మీ అందరికి ఇల్లు తీసుకొస్తా. నేను దగ్గరుండి ఇల్లు కట్టిపిస్తా మీ అందరికి, ఇల్లు లేని వాళ్ళందరికీ. నేను దగ్గరుండి మీ అందరికి అర్హులైన పేదలందరికీ పింఛన్లు తీసుకొస్తా. నేను దగ్గరుండి, నా హామీ ఇది. నేను దగ్గరుండి అర్హులైన వాళ్ళందరికీ, 50 వాళ్ళందరికీ, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు తీసుకొస్తా. నా హామీ ఇది. నేను దగ్గరుండి, జోగు రామన్న గారికి చేతనైతే లేదు కదా, నేను దగ్గరుండి మన పిల్లలకు స్కాలర్షిప్లు తీసుకొస్తా. నేను దగ్గరుండి ఆదిలాబాద్ అభివృద్ధి నేను దగ్గరుండి చేపిస్తా. ప్రజలు మొరపెట్టుకున్నా, బాబు జోగు రామన్న గారు మాకు ఇండ్లు లేవు, మాకు పింఛన్లు లేవు, మాకు రేషన్ కార్డులు లేవు, మాకు రుణమాఫీ కాలే, మా పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు, మాకు సబ్సిడీ మీద లోన్లు వస్తలేవు అని చెప్తే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కుంభకర్ణ నిద్రపోయి ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి మనిషి జోగు రామన్న గారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మరాఠా పల్లెలలో బీజేపీ జెండా ఎగిరితేనే, భారతీయ జనతా పార్టీ జెండాల్లో ఎగిరితేనే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, జోగు రామన్న ప్రభుత్వ అహంకారాన్ని 10 కిలోమీటర్ల లోపల బొందలైతేనే మనందరికి ఇల్లు వస్తాయని చెప్పండి, మనందరికి పింఛన్లు వస్తాయని చెప్పండి, మనందరికి రేషన్ కార్డులు వస్తాయని చెప్పండి, మన పిల్లలకు స్కాలర్షిప్లు వస్తాయని చెప్పండి, మనకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అవుతాయని చెప్పండి, మనకు సబ్సిడీ మీద లోన్లు వస్తాయని చెప్పండి. చెప్తారా? గట్టిగా ప్రతి ఊళ్ళల్లో అగ్గి పెట్టండి, ప్రతి ఊళ్ళల్లో అగ్గి పెట్టండి. వచ్చే ఎన్నికలు మరింత కీలకంగా మారనున్నాయన్నారు.
ప్రజలను మళ్లీ ఒకసారి మోసం చేసేందుకు జోగురామన్న కట్టలకు కట్టలు డబ్బులు వెదజల్లుతారని ఆరోపించారు. కళ్ళు సీసాలతో ముందుకు వస్తారని విమర్శించారు. జోగురామన్న ఇచ్చే డబ్బులు తీసుకోవాలని, అవి మీ డబ్బులేనన్నారు. ఓటు మాత్రం బీజేపీకే వేయాలని తేల్చి చెప్పండని కంది శ్రీనివాసరెడ్డి మరాఠీ ప్రజలకు సూచించారు. అమాయకులపై కేసులు పెట్టడం కంటే తనపై కేసులు పెట్టాలని, పేద ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు 100 సార్లైనా జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం 1,00,000 సార్లైనా ప్రశ్నిస్తానని చెప్పారు. ప్రతి ఊళ్ళల్లో అగ్గి పెట్టండి. జోగురామన్న గారు ఎంత మంది మీద కేసులు పెడతాడో, ఎంత మందిని బెదిరిస్తాడో చూద్దాం. బరాబర్ తెలుసుకుందాం. జోగురామన్న గారు ఎంత మందిని జైలు చేస్తావు, ఎంత మంది మీద కేసులు పెడతావు, ఎంత మంది మీద కుట్ర చేస్తావు, చలో బరాబర్ తెలుసుకుందాం. జోగురామన్న గారు ఒక అలవాటు అయిపోయింది, ప్రజల్ని నమ్మియడము, మోసం చేయడము. ఈ ఎలక్షన్లలో మళ్ళా జోగురామన్న గారి మనుషులు వస్తారు. ఈసారి ఏం తీసుకొని వస్తారు తెలుసా? పెట్టెలకు పెట్టెలు, లారీలకు లారీలు కళ్ళు సీసాలు తీసుకొని వస్తారు. లారీలకు లారీలు కళ్ళు సీసాలు తీసుకొని వస్తారు. కట్టలు నోట్ల కట్టలు తీసుకొని వస్తారు. కుంటాలు చికెన్ పంపిస్తాడు. మంచికి 500 రూపాయలు నోటు ఇస్తాడు. మరి చెప్పండి జోగురామన్న గారికి, భారతీయ జనతా పార్టీకే బీజేపీకే ఓటేస్తామని చెప్పండి. చెప్తారా? అమాయక ప్రజల మీద కేసులు ఎందుకు? నా మీద పెట్టు. కంది సీనని అడుగుతాడు, నా మీద కేసులు పెట్టు, నన్ను జైలుకు పంపి. ఆదిలాబాద్ ప్రజల కోసం 1,00,000 సార్లు జైలుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. 1,00,000 సార్లు అయినా మాటలు పడడానికి సిద్ధంగా ఉన్నా. ఆదిలాబాద్ ప్రజల కోసమే వచ్చిన ఇక్కడ అభివృద్ధి చేసేంత వరకు కంది సీనన్న బరాబర్ జోగురామన్న గారిని 1,00,000 సార్లు ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఊర్లలో 10 లక్షల రూపాయలు ఇచ్చి జోగురామన్న కొంటున్నారని ఆరోపించారు. మండలాల స్థాయి నేతలకు 20 లక్షల రూపాయలు ఇస్తున్నారని, కుల సంఘాల నేతలకు 30 లక్షల రూపాయలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతు లేకుండా ఇప్పటికే నాయకులు కొనేందుకు 3.5 కోట్ల రూపాయల వరకు పంచారని, ఇంకా 15 కోట్ల రూపాయల వరకు పంచి పెడతారని కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సంతలో గొర్రెలను కొన్నట్టుగా మనుషుల తలలు ధరలను నిర్ణయిస్తారన్నారు. కంది శ్రీనివాసరెడ్డి వెంట ప్రజలు ఉన్నారని వెల్లడించారు. నాయకుల్ని కొంటాడట, గ్రామ స్థాయి నాయకుల్ని 10 లక్షలతో కొంటాడట, మండల స్థాయి నాయకుని 20 లక్షలతో కొంటాడట, కుల సంఘాల నేతల్ని కొంతమందిని 30 లక్షలతో కొంటాడట. జోగురామన్న గారు, మీ దగ్గర పైసలు ఎక్కువైనాయి, మీరు కొంటున్నారు నాయకుల్ని. కొనండి. వాళ్ళు కూడా చెప్పుకుంటారు, కంది శ్రీనివాసరెడ్డి దాదా మాకు రావడం వల్లనే 10 లక్షల రూపాయలు దొరుకుతున్నాయని, 20 లక్షల రూపాయలు దొరుకుతున్నాయని. పోళ్ళు రానోళ్ళు కూడా కంది శ్రీనివాసరెడ్డి సార్తో ఒక్క ఫోటో దిగిపోతే నాకు 10 లక్షలు వస్తాయి అనుకుంటున్నారు. అనుకోని జోగురామన్న గారు సంపాదించిన అవినీతి డబ్బంతా నాయకుల్ని కొనడానికి ఖర్చు పెడుతున్నాడు. ఇప్పటికే నా దగ్గర 3.5 కోట్ల రూపాయలు జోగురామన్న గారు నాయకుల్ని కొంతందుకు వెచ్చించిండని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇప్పటికే చాలా మంది కుల సంఘాల నేతలకు కూడా ఫోన్లు చేస్తుండట, చాలా మంది మండల స్థాయి నేతలకు ఫోన్లు చేస్తుండట. నీ రేట్ ఎంత చెప్పు బాబు, నిన్ను కొంటా, నువ్వు మళ్ళా వచ్చే ఎలక్షన్లలో జోగురామన్నకే పనిచేయాలా అని గ్రామాల్లో ఉన్నోళ్ళని బరాబర్ గట్టిగా ఊర్లలో చర్చ పెట్టండి. 5 ఎకరాల భూమిలో పుట్టేటువంటి 5 ఎకరాల భూమి ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి? ఎట్లా కొంటున్నాడు మనుషుల్ని? సంతలో గొర్రెల్ని కొంటున్నాడు. గ్రామ స్థాయి గొర్రెకు 10 లక్షలు, మండల స్థాయి గొర్రెకు 20 లక్షలు, కుల సంఘాల ఇంకో వ్యక్తికి ఇంకొక 30 లక్షలు అని కొంటున్నాడట. అమ్ముడు పోయేటోళ్ళు అమ్ముడు పోతూనే ఉంటారు. అమ్ముడు పోయేటోళ్ళు అక్కడికత్తారా? మీకు అక్కడికత్తారా? పని చేస్తారా? అట్లాంటి అమ్ముడు పోయే నాయకులు కొనండి. జోగురామన్న గారు ఎంతమందిని కొంటారు? ప్రజలు నాతో ఉన్నారు. నాయకుల్ని ఎంతమందిని కొంటారో కొనండి. ప్రజలతోనే కంది శ్రీనివాసరెడ్డి ప్రజలతోనే మాట్లాడతాడు, ప్రజలతోనే మమేకమవుతాడు.